శ్రీశైలానికి పాదయాత్రగా వెళుతున్న వారి కోసం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం వెంకయ్యపల్లిలో నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. ఉగాది సమీపిస్తున్న వేళ శివభక్తుల పాదయాత్రలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఓ భక్తుడు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనానికి ఏకంగా సాష్టాంగ యాత్ర చేస్తూ వెళ్తే ఇప్పుడు ఇంకొందరు భక్తులు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా 100 కిలోమీటర్లు పాదయాత్రగా మల్లన్న దర్శనానికి క్యూ కడుతున్నారు. ఎర్రటి ఎండ నిప్పులు చెరుగుతున్నా, కాళ్ల కింద నేల సెగలు కక్కుతున్నా వారి అడుగులు తడబడవు. 500 కిలోమీటర్లు పైగా సుదీర్ఘ ప్రయాణం అయినా వారి నోట వినిపించేది ఓం నమ శివాయ అనే మంత్రమే. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైల మల్లన్న దర్శనం కోసం కర్ణాటక నుంచి వేలాదిగా తరలి వస్తున్న కన్నడ భక్తుల పాదయాత్ర ఇప్పుడు భక్తికి నిలువుటద్దంగా నిలుస్తోంది. ఈ పాదయాత్రలో భక్తులు చేస్తున్న సాహసాలు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. కొందరు భక్తులు కాళ్లకు ఏకంగా 8 అడుగుల పొడవైన కర్రలు కట్టుకుని అత్యంత కష్టసాధ్యమైన రీతిలో కొండ కోణంలో నడుస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరికొందరు భక్తులు కిలోమీటర్ల మేర సాష్టాంగ నమస్కారం చేస్తూ ముందుకు సాగుతుంటే ఇంకొందరు స్వామివారి పల్లకీలను రథాలను మోస్తూ భక్తిని చాటుకుంటున్నారు. కన్నడిగులు భ్రమరాంబికాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా, మల్లికార్జున స్వామిని తమ ఇంటి అల్లుడుగా భావిస్తారు. అందుకే ప్రతి ఏటా ఉగాదికి కొత్త బట్టలు కానుకలతో అల్లుడి ఇంటికి వెళ్తున్నామన్నంత మమకారంతో ఈ యాత్ర చేస్తారు. ప్రస్తుతం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవరూ వెనకడుగు వేయడం లేదు. కాళ్లకు బొబ్బలు వచ్చినా, శరీరం అలసిపోయినా మల్లన్న స్మరణే వారికి అమృతధార అవుతోంది. కర్ణాటక నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కర్నూలు, ఆత్మకూరు, నల్లమల అడవుల గుండా సాగుతూ శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటోంది. దారి పొడవున స్వచ్ఛంద సంస్థలు, దాతల అన్నదానం, మజ్జిగ, మందులు పంపిణీ చేస్తూ భక్తుల సేవలో తరిస్తున్నారు.